మీరు అలాగే ఉండండి. జయరామ్ గారు ఆగండి. చరణ్ గారు ఉన్నారా లైన్ లో? ఉన్నాండి. వింటున్నారు కదా. ఓవరాల్ గా మరి ఇంజనీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం, మరి అక్కడ జంతర్ మంతర్లు మీరు వాళ్ళ విద్యార్థులకు మద్దతుగా మాట్లాడడం, ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడిన దాన్ని తప్పుపడుతున్నారు. డాక్టర్ జయరామ్ గారు మీరేం చెప్తారు? సార్, ఇక్కడ విద్యార్థులను అని రేవంత్ రెడ్డి గారు సందర్భం వేరు. ఇక్కడ వేరేంది ముఖ్యం నాకు అర్థం కాలేదు. అది వేరే ముఖ్యం ఎట్లయితే విద్యార్థులను డైరెక్ట్ గా క్రిమినల్స్ అని చెప్తుంటే వేరేంది ముఖ్యండి. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ కూడా అదే అయినట్టుండో, నేను నా దేశ ప్రజల కోసం నేను రిజైన్ చేస్తున్నాను. దేశ ప్రజల కోసం రిజైన్ చేసిండా? దేశంలో జరిగిన అక్రమాల కోసం రిజైన్ చేసిండా? దేశంలో జరిగిన సిబిఎస్ఈ సిలబస్ లోపల జరిగిన అవకతవకల కోసం రిజైన్ చేసిండు, నీటి కోసం రిజైన్ చేసిండు, నీటిలో జరిగిన అవకతవకలు చేసిండు. అయినా కూడా ఆయన దేశ ప్రజల కోసము, దేశ భద్రత కోసము ఆయన రిజైన్ చేసిండంట. లేకపోతే విచ్ఛిన్న శక్తులు బయట నుంచి లోపలికి వస్తుంటే రిజైన్ చేసినట్ట. విద్యార్థులను ఎర్లీన్ మందు తాగి సాగుండే అని చెప్పి విద్యార్థులను అన్నాడు కదా. నువ్వు చెప్తూ ఉంటాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రివి, నీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రివి. ఈ రోజు బిడ్డ తప్పు చేస్తే తల్లిని కదా నిందించాల్సింది. ఒక మైనర్ బాలిక నువ్వే నీ భాషలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి, మైనర్ బాలుడు కనుక డ్రైవింగ్ లైసెన్స్ తోని కనుక డ్రైవింగ్ లైసెన్స్ ఉండి లేక డ్రైవ్ చేస్తే ఆ తల్లిదండ్రులను శిక్షించాలన్న వ్యక్తివి నువ్వు. ఈ రోజు ఆ విద్యాశాఖకు మంత్రిగా ఉన్నవాడిని నిన్నెందుకు శిక్షించొద్దు? నిన్నెందుకు రిజైన్ చేయొద్దు? నువ్వెందుకు రిజైన్ చేయకూడదు? అదే అడుగుతున్నాం. మేము కొత్తగా అడుగుతున్నాం. నీ భాషలో నువ్వు చెప్పింది నువ్వు చేసిన అడుగుతున్నావు. అది వేరేది మొక్క అనుకుంటే ఎట్లా? జయరామ్ గారు మీరు ఆగండి. చరణ్ గారు క్రిమినల్ వేస్ట్ అన్నాడే, క్రిమినల్ కాదు అన్నది. క్రిమినల్ వేస్ట్ అని చెప్తే క్రిమినల్ వేస్ట్ కు తేడా ఉంది కదా. విద్యార్థులు అరే సార్, దయచేసి నైపుణ్యం కొరత, స్కిల్ గ్యాప్ గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. తెలంగాణలో ప్రతి ఏటా సుమారు 1,10,000 మంది ఇంజనీరింగ్ పూర్తి చేసి బయటకు వస్తున్నారు. కానీ వాళ్ళలో చాలా మంది కనీస ప్రాక్టికల్ నైపుణ్యం ఉండడం లేదని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు ఆ మీటింగ్ లో. అదే కాక ఉద్యోగం ఒక తెల్ల కాగితం ఇచ్చి ఉద్యోగం కొరకు కనీసం దరఖాస్తు రాయమన్నా రాయలేని పరిస్థితి ఉందని, అలాంటి క్వాలిటీ లేని విద్యపై సమయం డబ్బు వెచ్చించడం క్రిమినల్ వేస్ట్ అని సీఎం వ్యాఖ్యానించారు. క్రిమినల్ వేస్ట్ కు క్రిమినల్ తేడా ఉంది కదా. అనవసరంగా క్రిమినల్ అని చెప్పేసి మీరు ముఖ్యమంత్రి మాట్లాడిన క్రిమినల్ వేస్ట్ కు చెప్పు. దయచేసి ఎందుకే అంటే ఇంత లేకపోతే నిజాయితీ ఒప్పుకోవచ్చు కదా. మేము నిజాయితీలో ముందుకు పోతున్నా. తెలంగాణలో విద్యా ప్రమాణాలు పెంపొందించడం, డ్రగ్స్ను నిర్మూలించే ప్రయత్నం. బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్ వాట్ షుడ్ ఐ టేక్ కేర్? ఆయన కదా ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సింది, ఈ రాష్ట్రంలో ఉన్న తప్పొప్పులను శిక్షించాల్సింది. నువ్వే ప్రాపగండ చేస్తావు, నువ్వే ప్రమోషన్లు ఇస్తుంటావు, నువ్వే దొంగలను తీసుకొచ్చి నిలబెట్టుకోవు. అసలు ఐదుగురు డాక్టర్లను తీసుకొచ్చేసి ఆరోగ్య శాఖ లోపల మొత్తం అప్పగించినావంటే మిగతా డాక్టర్లు కాదా? నేను అడిగితే ఎక్కడ ఏం ఆన్సర్ ఉంది మీ దగ్గర? ఇలాంటి నేను మాట్లాడ మొదలు పెడితే మీ డాక్టర్ శాఖ మంత్రి ఉన్నాడే, రాష్ట్రం మొత్తం కేసీఆర్ నమ్ముతాడు, అన్ని రాజకీయ పార్టీలు అమ్ముతాయి. నీకంటే నేను గొప్పగా మాట్లాడగలను, కానీ నేను రాజకీయ నాయకుడిని కాదు, ఊసరవెల్లిలాగా మాట్లాడడానికి. ఈ రోజు ప్రజల్లో ఒక్కరిని సామాన్యుని కానీ స్పష్టంగా మాట్లాడతాను. అది మాట్లాడుకోవాలి తప్పితే ఇది కాదు మేము అదని లేదు మీకు ఇంకొకలాగా అర్థమైంది అంటే వాట్ ఈస్ ద మీనింగ్? క్రిమినల్ వేస్ట్ కు క్రిమినల్ తేడా లేదన్నా. మీరు క్రిమినల్ వేస్ట్ క్రిమినల్ అని చెప్పి మాట్లాడితే ఇప్పుడు విద్యార్థి దశ నుంచి ఉద్యమాల నుంచి వచ్చిన శరణ్ కౌశిక్ ఇలా మాట్లాడుతుంటే ఇంతకంటే కాబట్టి ఏమైనా ఏందన్నా ఇంత వాస్తవాలు మాట్లాడుకోవాల్సిన ఎవరైనా చరణ్ కౌశిక్ లాంటి యువ నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు సైకిల్ కాంగ్రెస్ కు మద్దతు కోల్పోవడం మాకు విచిత్రంగా ఉన్నది. సైకిల్ కాంగ్రెస్ నువ్వు నీ సీట్ లో ఉన్నావంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాన విషయాన్ని నీకు బాగా తెలుసు. నేనేం చేయలేను.
ఈరోజు సైకిల్ వన్ కాంగ్రెస్ సైడ్ కాంగ్రెస్ ఇష్టపడుతున్నారు ఎట్లా మీరు పెద్ద మనిషి లేలే ఇక్కడ ఎవరైతే ఆ కాలేజ్ యజమానులకు సంబంధించి అందరు ఉద్దేశించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయలే, కొందరు అనవసరంగా రియంబర్స్మెంట్ తీసుకొని చదువు రేవంత్ చెప్తలేరు. రెడ్డికి అట్లాంటి వాళ్ళ గురించి మాటలు రావడం ఇది మొదటిసారి కాదు చివరిసారి కాదు. రేవంత్ రెడ్డికి ఇలాంటి మాటలు మాట్లాడడం మొదటిసారి కాదు చివరిసారి కాదు. అంటే నేను ఒక ప్రవీణ్ మాట్లాడిన మాటలకు రేవంత్ మాట్లాడిన మాటలకు ఎంత వ్యత్యాసం ఉందన్న విషయాన్ని చెప్పాను తప్ప ప్రవీణ్ గొప్పోడని కానీ రేవంత్ తప్పోడని చెప్పదలుచుకోలేదు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడిన విషయం లోపల, ఇద్దరు తెలంగాణ బిడ్డలు మాట్లాడిన విషయం లోపల, ఇద్దరు రెస్పాన్సిబుల్ పర్సన్స్ మాట్లాడిన లోపల ఇంత వేరియేషన్ ఉందని మాత్రం చెప్పదలుచుకున్నాను చెప్పాను. జయరాం గారు కాసేపు ఈ క్రిమినల్ వేస్ట్ గురించి పక్కన పెడదాం. దాంట్లో ఏంటంటే స్కిల్ లేదని చెప్పి చెప్పడం రేవంత్ రెడ్డి ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే చాలా నుంచి ఆయన స్కిల్ లేదని చెప్తారు, స్కిల్ లేదని చెప్తారు కానీ క్రిమినల్ ఎక్కడ వచ్చింది దాంట్లోకి? ఆ క్రిమినల్ అనే లేదా ఉందో చెప్తారు, క్రిమినల్ ఎందుకు వస్తుంది దాంట్లోకి? స్కిల్ లేదా ఉందో అని చెప్పాలి. వచ్చిండు ఇప్పుడు డాక్టర్ జయరామ్ కి వైద్యం చేయడం వచ్చు రాదు, ఇంతే ఉంటది. క్రిమినల్ అంటే ఏమన్నట్టు దానికి? క్రిమినల్ అనే వాడు ఏమట్లా వచ్చింది? ఓకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాగా పనిచేస్తుండో చేయట్లేదు అని నేను చెప్పాను. ఇట్స్ నాట్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పాను. నాకు స్పష్టత ఉంది. రేవంత్ రెడ్డి నాతో కూర్చొని మాట్లాడి చెప్తాను. అన్నా నువ్వు ఇట్లా మాట్లాడామంటే చరణ్ గారు చెప్తాను. చరణ్ గారు మీరు వివరణ ఇవ్వండి. ఆయన డాక్టర్ జయరామ్ గారు దాన్ని క్రిమినల్ వేస్ట్ గురించి పట్టుకున్నారు. ఆయన సార్ క్రిమినల్ వేస్ట్ కు క్రిమినల్ తేడా ఉందా లేదా డాక్టర్ గారు చెప్పాలి. హరీష్ రావు గారు కేటీఆర్ గారు మాట్లాడిన మీరు మాట్లాడితే ఎట్లానా? దయచేసి దాని క్రిమినల్ వేస్ట్ అనే సార్ అది అనవసరంగా హరీష్ కు కేటీఆర్ కు నాకేం సంబంధం? అంటే వాళ్ళే కదా క్షమాపణ చెప్పాలి అని చెప్పింది వాళ్ళే కదా, మేము అడగండి. ప్రజలు అడుగుతారు వాళ్ళ జయరామ్ దాన్నే అనవసరంగా విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ క్రిమినల్ గా తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మించే ప్రయత్నం, ప్రకృతి కాపాడే ప్రయత్నం, విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నం ఎన్ని చేస్తున్నామన్నా ఒకటా రెండా మేము చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. అనవసరంగా ఇప్పుడు ఏంటంటే ప్రతిదాన్ని బురదల్లే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. దాన్ని మనం కాబట్టి కాంగ్రెస్ పార్టీగా ఎక్కడ కూడా విద్యార్థి లోకాన్ని కించపరిచే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. అదే కాక కాలేజ్ యజమాన్యాలు కూడా కొంతమంది రియంబర్స్మెంట్ కోసమే కాలేజీలు నడిపే ప్రయత్నం చేస్తా ఉన్నాం. వారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసింది తప్ప విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మా ప్రభుత్వం ఒక నిమిషం మీరు అలాగే ఉండండి. జయరామ్ గారు మీరు కూడా ఒకసారి విజయారే గారు మీరు చెప్పండి. ఈ ఫార్ములా ఈ కాంగ్రెస్ విషయంలో చాలా రోజుల నుంచి కేటీఆర్